నీవే అప్రతిహతమూర్తి. ప్రతి ఒక్కరిలోనూ ఒక అగ్ని ఉంది, బలమైనది, పట్టుదలగా ఉండేది, సాహసాలకు దారితీసేది. కాని ఇది ప్రశ్న, నీ కలలపై నీవే అడ్డు నిలుస్తున్నావా? అప్పుడే ఆ అగ్నిని నీ విజయాల కోసం వెలిగించు. టార్గెట్లను చేరుకోవడమంటే చిక్కులు లేనిది కాదు, ఆయకట్టుగా ముందుకు సాగటం. అడ్డంకులు పడి ఉండేవి కాదు, అవి నీ విజయాలకు వేయబడే అడుగుజాడలే. అవి నీకు బలం మరింత పెంచగలవు. అవి ఎదురైనప్పుడే నేను వీలు చేసుకుంటానని అన్న ధైర్యాన్ని కలిగి ముందుకు సాగు. నీవు నన్నాడినప్పుడే విజయపు లక్షణాలు నీలోకి ప్రవేశిస్తాయి. నా వల్ల చేయగలనా అనే అనుమానాలు మాయలే. నీ నిజమైన శక్తి తెలుసుకుని అవి చెప్పిన మాటలను నిరూపించకుండా ముందుకు సాగు. నీకు బలమైన విశ్వాసం ఉంటే తప్పితే ఏ శత్రువూ నీ దారి దీపాన్ని ఆపలేదు. వేగంగా అమలు చేయి, పిరికితనాన్ని ఎదుర్కొని ముందుకు నడవు. విజయం అంటే ఎప్పుడూ పైకి ఉండే వారికోసం కాదు, పైకి రావాలనుకునేవారికోసం. అవతలి కన్నా మరింత ఎత్తు అంటే నేలమీద ఉండి ఉసరించాలని గుర్తించుకో. ఆగిపోకు, ప్రయత్నించు. నీవే అంతకు మించి. నిన్ను నువ్వు పురిగొల్పడం నీ భవిష్యత్తును మార్చుతుంది. ఇప్పుడు ఒక ఆలోచనతో మొదలుపెట్టు. నీలో మనోహరమైన పుత్రిక లేదా పుత్రికుని రేకెత్తించుకోవడానికి మొదట అడుగు వేయి. నీవే అప్రతిహత మూర్తి అని నమ్ముకుని ప్రతి ఒక్కనికి చూపించు. ఇప్పుడు లేచి ముందుకు సాగి నీ విజయాన్ని ఆహ్వానించుకో.